ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని 15 రోజులుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా చివరి రోజు నాచారంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవాపక్షం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి అర్జున పద్మశ్రీ అవార్డు లాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చాలా గొప్ప విషయం కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఇందులో ఇంకా చేయలేదు కనుక అవి కనుక నాచారంలో మల్క కొమరే గారు, అదేవిధంగా వీరేందర్ గౌడ్ గారు, మళ్ళీ గీతామూర్తి గారు, అదేవిధంగా ఈ సేవా పక్వాడా సంబంధించినటువంటి యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా 15 రోజులు ఏదైతే సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నిమగ్నమైందో ఆ కార్యక్రమంలో చివరి రోజుగా ఈరోజు విశిష్ట వ్యక్తులను అంటే పద్మశ్రీ అవార్డీస్ కానీ, అర్జున అవార్డీస్ కానీ, లేకపోతే ఏదో ఒక సంబంధించినటువంటి ఒక అవార్డులు పొందినటువంటి ఒక పెద్దలకు ఇవాళ ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. వారి కథలు, వారి యొక్క జీవిత ఏవైతే సాధించినటువంటి ఒక పనులు, సాధించినటువంటి ఒక ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కథగా ఈరోజు యువత దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈరోజు పద్మశ్రీ సంపాదించారు. వారి యొక్క క్షేత్రంలో, వారి యొక్క ఫీల్డ్లో డాక్టర్గా అయితేంది, స్పోర్ట్స్మెన్గా అయితేంది, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఫీల్డ్లో అయితేంది. ఈరోజు భారతదేశంలో అనేక మంది విశిష్ట వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని ఈరోజు సత్కరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాబోయే తరాన్ని ఈరోజు అందరినీ కూడా ప్రేరిత